హాయ్ అండి, నమస్తే. ఈరోజు కేఎఫ్సి స్టైల్లో చికెన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది మా పెద్దబాబు చేశాడండి. ముందుగా ఒక పెద్ద బౌల్లో చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టించాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో ఒరిగానో కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క చికెన్ పీసెస్ తీసుకొని మైదా పిండి బాగా పట్టించాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీళ్ళల్లో ఒకసారి అలా ముంచి మళ్ళీ మైదా పిండి మళ్ళీ పట్టించాలి. ఇలా పట్టించిన ఇవన్నీ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనము ఉడకపెట్టుకోలేదు కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇంతేనండి, కేఎఫ్సి చికెన్ రెడీ. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.